చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి అందరూ సిద్ధం కావాల్సిందే. అన్ని రాష్ట్రాలలో కూడా, అంటే అటు పక్కన రేవంత్, కేసీఆర్ వీళ్ళు కూడా సిద్ధం కావాల్సిందే. 33% మంది మహిళల్ని సిద్ధం చేసుకోండి. అలాగే కొత్తగా అభ్యర్థుల్ని ప్రిపేర్ చేసుకోండి. 225 స్థానాలు మనకి, 150 స్థానాలు తెలంగాణకి అసెంబ్లీ కావడం ఖాయం. పార్లమెంటు సీట్లు పెరగడం ఖాయం 2 చోట్ల. సరే, నార్త్తో పోల్చినంత పెరుగుతాయా లేదా పక్కన పెడదాం. పెరగడం అయితే ఈ 2 చోట్ల ఖాయం. కాబట్టి కొత్త అభ్యర్థుల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇది నెంబర్ 1. రెండవది, మహిళల్ని పెద్ద ఎత్తున ప్రిపేర్ చేసుకోవాలి. 33% రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిపోయింది. కేంద్రంలో ఆల్రెడీ దానికి అనుగుణంగా చట్టం అయిపోయింది. ఆ చట్టం మీద రాష్ట్రపతి కూడా సంతకం చేసేస్తే అది గెజిట్ అయిపోయింది. రాబోయేటటువంటి ఎన్నికలు 2029 ఎన్నికలు, ఈ జనగణన పూర్తి అవ్వగానే నియోజకవర్గాల పునర్విభజనలోనే 33% రిజర్వేషన్ అన్నది అమలవుతుంది. అంటే దేశంలో ఏ నియోజకవర్గాల్లో మహిళలు పోటీ చేయాలో తేల్చేస్తారు. కాబట్టి మహిళల్ని పెద్ద సంఖ్యలో పోగు చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి రేపు 225 సీట్లు రాబోతున్నాయి అంటే దాదాపుగా 23 × 35 ఇది 1/3 వేసుకోవాలి. 225 డివైడెడ్ బై 3 వేసుకోవాలి. ఆ స్థాయిలో మనకి ఇక్కడ దగ్గరగా 70-80 మందికి మహిళలకి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అంతమంది మహిళల్ని ప్రిపేర్ చేసుకోవాలి, సిద్ధం చేసుకోవాలి ఇప్పటి నుంచి. అట్లా ఉండదు అనుకునే అమాయకత్వంలో ఉండద్దు. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. బీ ప్రిపేర్.